దేశంలో నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం 100కి 100 విఫలమైంది. నీట్ పరీక్షా పేపరు లీక్ అవ్వడం వలన 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేక మంది ఆందోళనకు గురై మనస్తాపానికి చెందుతున్నారు. ఈ నిర్వహణకి విఫలం చెందిన కేంద్ర ప్రభుత్వం, ప్రధానంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అలాగే మరణించిన కుటుంబాలని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని, పరీక్షలు నిర్వహణ మరింత సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, లీకేజీ కారణమైన వాళ్ళని విచారణ చేసి శిక్షించాలని చెప్పి కోరుతూ కేంద్రంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 21 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన సోనం వాంగ్చుక్ గారికి మద్దతుగాను ఆయన నిరాహార దీక్షని భగ్నం చేస్తూ నోరెప్పాల్సిన ప్రధాని గారు నోరు మూసుకొని పోలీసులను ఉసుగొల్పడం సరైంది కాదు, వెంటనే సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చెలో పార్లమెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అనేక మంది యువకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి మద్దతుగా ఈ పోరాటాన్ని బలపరుస్తూ దేశవ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల దగ్గర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా విజయనగరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రానున్న కాలంలో ప్రజానీకం అంతా విద్యార్థుల యొక్క భవిష్యత్తుని పోరాటాన్ని, విద్యార్థుల భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటాన్ని బలపరుస్తూ ప్రజలందరూ సంఘీభావం తెలపాలని, కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రాము ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కార్యదర్శి. ఏదైతే ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా కమిటీ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నిరాహార దీక్షల్లో పాల్గొన్నటువంటి వాళ్ళకి మద్దతుగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడాను నీట్ పేపర్ ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఇవ్వడం వలన కుంభకోణాలని రూపుమాపుతామని చెప్పేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఇచ్చారో అదే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు అవకతవకలకు పాల్పడుతూ ఉంది. డబ్బున్నోడికి నీట్ పేపర్ లీక్ చేసి ఈరోజు డబ్బున్నోళ్ళే డాక్టర్లు అవుతూ ఉన్నారు. ఎటువంటి చదువు లేకుండా డబ్బున్నోళ్ళు డాక్టర్లు అవడం వలన ఇన్ ఫ్యూచర్లో ఈ ప్రభావం వైద్య రంగంపై పడి చాలామంది ప్రజలకి అన్యాయానికి గురవుతున్నారు. సరైనటువంటి వైద్యం అందడం లేదు. కాబట్టి ఏదైతే ఈ నీట్ పేపర్ లీకేజీ ప్రతి ఏడాది జరుగుతుందో దీన్ని కట్టడి చేయాలి. దీనికి బాధ్యతగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో రైల్వే యాక్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో గతంలో ఉన్నటువంటి ఎంపీ మంత్రిగా ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి దానికి బాధ్యతగా రాజీనామా చేసినటువంటి చరిత్ర ఈ దేశానికి ఉంది. ఒక లాల్ బహదూర్ శాస్త్రే కాదు, అనేక మంది ఆ యొక్క రంగాల్లో అవకతవకలు ఏర్పాటు అయినప్పుడు రాజీనామాలు చేశారు. కానీ ఎందుకు ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏదైతే దీని బాధ్యతగా రాజీనామా చేయించలేకపోతా ఉంది అంటే కేవలం రాజీనామా చేస్తే ఈ బీజేపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఈరోజు రాజీనామానికి అంగీకరించడం లేదు. మరోవైపు సోనం వాంగ్చుక్ గత 20 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే ఈ బీజేపీ అనుబంధ సంఘాలైనటువంటి ఆర్ఎస్ఎస్ కానీ, ఏబీవీపీ కానీ ఈరోజు సోనం వాంగ్చుక్ ఒక దేశ ద్రోహం అని చెప్పేసి ముద్ర వేసే ప్రయత్నం చేస్తుంది. ఎవరైతే ఈ దేశంలో నీటి విద్యార్థుల కోసం నిక్కచ్చిగా నిజాయితీగా పోరాటం చేస్తున్నారో వాళ్ళని దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ఎవరైతే ఈ దేశంలో లీకేజీలకు పాల్పడుతున్నటువంటి అసలైన దేశ ద్రోహులు ఉన్నారో వాళ్ళని సమర్థిస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. ఎక్కడైనా సరే మీ యొక్క చర్యలను ఆపుకోవాలి. ఢిల్లీ పోలీసులు చేస్తున్నటువంటి ఈ దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ పోరాటాలు చేస్తుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా దీనికి పెద్ద ఎత్తున మరిన్ని పోరాటాలకు రూపకల్పన చేస్తామని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తా ఉన్నాం.